అన్‌హెల్తీ వెయిట్ గెయిన్ వర్సెస్ హెల్తీ వెయిట్ గెయిన్. అన్‌హెల్తీ వెయిట్ గెయిన్‌లో చాలా మంది ఏం చేస్తారంటే నేను బక్కగానే ఉన్నా కదా! బరువు పెరగడానికి ఏదైనా తినొచ్చు అనేసి జంక్ తింటారు. అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ వచ్చేటివి అండ్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ అండ్ చాలా మంది ఏం చేస్తారంటే మాస్ గెయినర్స్ కూడా వాడతారనమాట వెయిట్ తొందరగా పెరగడానికి. దీనివల్ల ఏమవుతదంటే మీరు బరువు పెరుగుతారు. కాకపోతే ఇక్కడ ఏమంటే ప్యాంక్రియాస్‌లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కేపబిలిటీ రోజు రోజుకి తగ్గిపోతూ వస్తదనమాట. అంటే ఇన్సులిన్ వచ్చింది అనంటే బాడీ ఫ్యాట్‌ని స్టోర్ చేయడానికి ట్రై చేస్తది కానీ బర్న్ చేయదనమాట. సో దానివల్ల ఏమైపోతది మీరు వెయిట్ పెరుగుతారు. కాకపోతే మజిల్ పెరగరు. ఓన్లీ ఫ్యాట్ మాత్రమే పెరుగుతారనమాట. స్ట్రెంత్ కూడా ఉండదు. దీన్ని అన్‌హెల్తీ వెయిట్ గెయిన్ అంటారనమాట. సో ఇక్కడ మీరు ఎక్కువ ఇన్సులిన్‌ని వాడేస్తున్నారు. ఎక్కువ రోజులు రావాల్సిన ఇన్సులిన్ కన్నా తక్కువ రోజులలో తొందరగా మీకు ప్రీ డయాబెటిస్ కానీ చాలా ఇష్యూస్ వస్తాయన్నమాట. హెల్తీ వెయిట్ గెయిన్‌లో ఉండే డిఫరెన్స్ ఏమంటే బ్యాలెన్స్డ్‌గా తింటారు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, నట్స్, ఇవన్నీ ఒక బ్యాలెన్స్డ్‌గా ఉండడం వల్ల మీరు ఆరోగ్యకరంగా బరువు పెరుగుతారు. దీనివల్ల ఏమైతుంది మజిల్ మాస్ పెరుగుతది. బాడీ టోన్‌లో ఉంటది. ఏ పనైనా కూడా యాక్టివ్‌గా చేయగలుగుతారు. అన్ని బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి కాబట్టి మీ బాడీ మీరు అనుకున్న మోతాదులో మజిల్ మాస్ పెరుగుతది. పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ పెరుగుతది. ఇది కన్సిస్టెన్సీగా ఒక లైఫ్ స్టైల్‌ని ఏర్పరచుకోగలిగితేనే మీరు హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలి. ఇది ఇంపార్టెంట్. వెయిట్ గెయిన్‌కి అన్‌హెల్తీ వెయిట్ గెయిన్‌కి ఉండే డిఫరెన్స్. సో మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కామెంట్ చేయరు ఆర్ డీఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. థాంక్ యూ వెరీ మచ్.